శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. శుక్రవారం ఏకాదశి. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. మాఘమాసం కృష్ణపక్షములో వచ్చే పవిత్రమైన ఏకాదశి విజయ ఏకాదశి. ఈ ఏకాదశి మహిమ ఎంతో గొప్పదని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్ళే ముందు సముద్రం దాటడానికి మార్గం కనపడపోయినప్పుడు మునులు సూచనలను అనుసరించి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడట శ్రీరామచంద్రుడు. ఆ వ్రత ప్రభావముతో సముద్రము దాటే మార్గం అంటే ఈ సముద్రాన్ని దాటే మార్గం సులభమైందట శ్రీరామచంద్రునికి. అందుకే దీనిని విజయ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ వ్రతం చేస్తే జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగుతాయట. అంటే ఈ వ్రతం చేస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయాలు సాధిస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ విజయ ఏకాదశి మనకు ఏమి నేర్పుతుంది? ఈ విజయ ఏకాదశి భక్తి నమ్మకం ఉంటే ప్రతి కష్టాన్ని జయించవచ్చు అనే నమ్మకాన్ని మనకి కలిగిస్తుంది ఈ విజయ ఏకాదశి. ఈ విజయ ఏకాదశి మహిమ ఒక్క నిమిషంలో మనం అన్ని వివరాలు తెలుసుకోగలిగాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆణిముత్యాల ఛానల్ను ఆదరించండి. మంచి భక్తి వీడియోల కొరకు విజయలక్ష్మి ఛానల్ని చూడండి. మంచి భక్తి వీడియోలు ఎన్నో వీడియోలు పెడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం అండి, ఏకాదశి నాడు వేకువనే స్నానం చేయండి, దీప ఆరాధన చేయండి తులసి కోట ముందు. తరువాత శ్రీహరిని, లక్ష్మీనారాయణులని, వెంకటేశ్వర స్వామిని పూజించండి. పూజ చేసిన తరువాత మీరు నైవేద్యముగా సమర్పించిన ప్రసాదాన్ని నలుగురికి పంచండి. రేపు శుక్రవారం తులసితో శ్రీహరిని పూజించండి, లక్ష్మీనారాయణులని తులసితో పూజించండి. ఎర్రని పుష్పాలు, ఎర్రని మందారాలు ఇలాంటి పూలతో అమ్మవారిని, లక్ష్మీనారాయణులని పూజించండి. ఈ ఏకాదశి వ్రతం ఉపవాసం చేసి ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి సకల శుభాలు కలుగుతాయట. అన్నిట్లో విజయం ప్రసాదిస్తుందట ఈ ఏకాదశి వ్రత మహిమ. అందువలన ప్రతి ఒక్కరూ ఉపవాసం లేకపోయినా పాలు పండ్లు తీసుకొని ఆ భగవంతుని నామస్మరణతో ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయండి.